శ్రీమన్నారాయణ. అడియన్ పేరు మట్టపల్లి ధనుర్వేల్. ఇవాళ నేను పూరి జగన్నాథ్ క్షేత్రానికి మహారాజైన ఇంద్రజిముడు పాత్ర పోషిస్తున్నాను. పూరి జగన్నాథ్ అవతార విశేషాలు. శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారం చాలించిన తర్వాత కృష్ణ పరమాత్మ గుండె ఒక చోట నిక్షిప్తంగా దాగి ఉంది. దాన్ని ఉద్భవుడు తెచ్చి దుంగల్ని జగన్నాథుడి కింద మలచి ఆ బ్రహ్మ పదార్థాన్ని జగన్నాథుల్లో నిక్షిప్తం చేస్తారు. మిగిలిన దుంగల్ని ఎవరు చూడని ఒక రహస్య స్థలంలో ఖననం చేస్తారు. ఈ సమయంలో స్వాములందరూ కళ్ళకి గంటలు కట్టుకొని చేతికి పట్టు వస్త్రాలు చుట్టుకొని ఎవరు లేకుండా చూసి పాత విగ్రహంలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలోకి నిక్షిప్తం చేస్తారు. ఈ సమయంలో పూరి జగన్నాథ్ క్షేత్రం అంతా చీకటితో అలుముకుంటుంది. ఇది 12 ఏళ్ళు లేదా 18 ఏళ్ళకి ఒకసారి ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. దీనిని నవ కళేబర ఉత్సవం అని అంటారు. అసలు ఈ పూరి జగన్నాథ్ క్షేత్రం గురించి తెలుసుకుందాం. పూర్వం ఇంద్రజిముడు మహారాజు నారద ముని ద్వారా ఈ గుండీచా మందిరం దగ్గర యాగం చేస్తూ ఉంటే అప్పుడు బ్రహ్మగారి ద్వారా ఒక కర్ర దుంగ సముద్రంలో కొట్టుకొని వచ్చి యాగం చేస్తున్న వీరి దగ్గరికి వచ్చి ఆగిపోయిందంట. అప్పుడు భగవత్ అనుగ్రహం కింద భావించిన రాజు ఒక శిల్పిని పిలిచి ఈ దుంగల్ని విగ్రహాల కింద మార్చమని వారు ఆదేశిస్తారు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు కొన్ని రోజులు సమయం అడుగుతారు. ఆ సమయం కన్నా ముందుగా ఎవరు లోపలికి రావద్దని వారు ఆజ్ఞాపిస్తారు. అలా చెప్పిన ముసలి బ్రాహ్మణుడు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత కూడా ఆ గదిలో నుంచి ఎటువంటి శబ్దం రాకపోయేసరికి ఆ రాజు ఆతృత పడి తలుపులు తెరుస్తారు. అప్పుడు ఆ శిల్పి అక్కడికక్కడ మాయమైపోతారు. అప్పుడు మొండి జగన్నాథ్, సుభద్రాదేవి, బలభద్ర స్వామిలో మిగిలిపోతారు. ఇది మనందరికీ తెలిసిన కథే. ఈ ఏడాదికి ఒకసారి తన పిన్ని గారి ఇల్లు అంటారు కదా, తన పుట్టిన స్థలం కూడా అదే గుండీచా మందిరం. కాబట్టి ఏడాదికి ఒకసారి తన జన్మస్థలం చూసుకోవడానికి వస్తారు మన స్వామి. ఇలా ఈ ముగ్గురు లక్ష్మీదేవికి చెప్పకుండా వచ్చేస్తారు. శీల విరుపు 5వ రోజు లక్ష్మీ అమ్మవారు వీరిని ఎత్తుక్కుంటూ గుండీచా మందిరం దగ్గరికి వస్తారు. అక్కడ రథాలు ఉండడం, తలుపులు కూడా వేసి ఉండడంతో లక్ష్మీదేవికి కోపం వచ్చి రథాలకున్న శీలని విసిరేస్తారు. దీనిని శీల విరుపు ఉత్సవం అని అంటారు. అప్పుడు జగన్నాథుడు తల్లిని బతిమలాడి రసగుల్లా ఇచ్చి శాంతింప చేస్తే తల్లి వెళ్ళిపోతారు. మళ్ళీ మారు రథార్థి నాడు స్వామి ముగ్గురు లక్ష్మీదేవి దగ్గరికి వస్తే తల్లి తలుపులు వేసుకుంటారు. అప్పుడు జగన్నాథుడు తల్లిని రసగుల్లాలు, వెన్న ఇస్తే తల్లికి కోపం వచ్చి అది జగన్నాథుడు మొగం మీద విసిరేస్తారు. వెన్నతో నిండి ఉన్న స్వామి ముఖం చూసి తల్లి పక్కుమని నవ్వుతారు. తలుపులు తెరుస్తారు. మళ్ళీ తల్లి తలుపులు ఎక్కడ వేస్తుందేమో అని స్వామి పరిగెట్టుకు లోపలికి వెళ్ళిపోతారు. ఈ సన్నివేశాన్ని మనం మారు రథార్థి నాడు పూరి జగన్నాథ్ క్షేత్రంలో చూడవచ్చు. జై శ్రీమన్నారాయణ.